నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బెంగాల్లో సువేందు సర్జికల్ స్ట్రైక్, చెల్లా చెదరవుతున్న టీఎంసీ కోటలు, లేడీ గెటప్లో ఒకరు, బాత్రూంలో మరొకరు, బడా నేతలు బేంబేలు. మరి మమతా సైన్యం మాయం, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం, టోల్ గేట్ల బాదుడు బంద్, బుల్డోజర్ల గర్జన షురు, సొరంగాలు దాటి పరార్, గ్యాంగ్స్టర్ల గుండెల్లో వణుకు. అది 15 ఏళ్ల నరకం, ఇది ప్రజల ప్రతీకారం. బెంగాల్ సెన్సేషన్. మరి బెంగాల్లో టీఎంసీ టోల్ తీస్తున్న సువేందు సర్కార్, అజ్ఞాతంలోకి వెళ్తున్న బడా నేతలు. బెంగాల్ ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు సువేందు అధికారి. తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు, తన పట్టేంటో చూపిస్తున్నాడు. తప్పు జరిగిందో చెండాలు తీస్తామంటున్నాడు. ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. చొరబాటుదారులను పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. సొరంగాలన్నీ కూడా ఎక్కడికక్కడ భూస్థాపితం అయిపోతున్నాయి. అక్రమదారులు బెంబేలెత్తిపోతున్నారు. రౌడీలు, గూండాలు ఎవ్వరూ కూడా కంటికి కనిపించని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై పెను విస్ఫోటనం. 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగాల్ గడ్డపై మార్పు పవనాలు కాదు, ప్రతీకార జ్వాలలు నేడు ఎగిసిపెడుతున్నాయి. మమతా బెనర్జీ సామ్రాజ్యం కుప్పకూలింది. సువేందు అధికారి సర్కారు పగ్గాలు చేపట్టింది. కానీ ఇది కేవలం అధికార మార్పిడి మాత్రమే కాదు, అరాచక శక్తుల అంతానికి ఆరంభం. మరి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బడా నేతలు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. కొందరు మహిళల వేషధారంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతుంటే, మరికొందరు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని సొరంగాల్లో తలదాచుకుంటున్నారు. అసలు బెంగాల్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది? అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఆ బుల్డోజర్ల గర్జన వెనుకున్న అసలు కథ ఏంటి? దేశవ్యాప్తంగా అందరి దృష్టి బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దుపైనే ఉంది. ఇక బెంగాల్ ఇప్పుడు ఒక రణక్షేత్రం. గత 15 ఏళ్లుగా సాగిన నిరంకుశత్వానికి కాలం చెల్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో 205 స్థానాలతో బీజేపీ విజయకేతనం ఎగురువేయడమే తరువాయి టీఎంసీ శ్రేణుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇన్నాళ్ళు అధికార గర్వంతో విర్రవీగిన నేతలు, భూ ఆక్రమణలతో సామాన్యుల్ని పీల్చి పిప్పి చేసిన నాయకులు ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. కొంతమంది బలవుతున్నారు. ఒకప్పుడు ఆలయాలను మూయించి బడులను పార్టీ కార్యాలయాలుగా మార్చిన పాపం ఇప్పుడు శాపమై వారిని వెంటాడుతుంది. వీధుల్లో జనం తిరగబడుతున్నారు. కట్ మనీ పేరుతో కోట్లు వెనకేసిన నేతలకు ఓళ్లలోకి రానివ్వటం లేదు. మరి ప్రజల తీర్పును సువేందు సర్కార్ ప్రజాన్యాయంగా అభివర్ణిస్తుండడంతో టీఎంసీ గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ పేకమేడలా కుప్ప కూలిపోతుంది. ఇన్నాళ్ళు బాధితులుగా ఉన్నవారే ఇప్పుడు వేటగాళ్ళుగా మారారు. ఇక బడా నేతల పరిస్థితి చూస్తుంటే ఏదో హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులు, రైట్ హ్యాండ్గా పేరుబడిన నేతలు ఇప్పుడు పోలీసుల భయంతో గడగడలాడుతున్నారు. మాజీ మంత్రి బోస్, సమీం అహ్మద్ నివాసాలపై ఈడీ పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. ఇక షమీం అహ్మద్ గాలిలో కలిసిపోగా మేధావిగా చలామణి అయిన గర్గ్ చటర్జీ కటకటాల భయంతో బాత్రూంలో దూరి దాక్కున్నాడు. ఇది పరిస్థితి. చేసిన పాపాలు, తప్పులు వాళ్ళని వెంటాడుతున్నాయి. కోట్లు గడించి ఇష్టారాజ్యంగా మాకు తిరుగు లేదు అనుకున్న నాయకులందరూ కూడా బాత్రూముల్లోని సొరంగాల్లోని దాక్కునే దుస్థితి వచ్చిందంటే వాళ్ళు చేసిన పాపం ఎంత పండుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఇంకా విడ్డూరం ఏంటంటే, పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఈ మేధావి మహిళా వేషధారంలో పారిపోయేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. రాజ్యసభ ఎంపీ కునాల్ ఘోష్ ఆచూకీ లేదు. ఫాల్టా ఎమ్మెల్యే జహంగీర్ ఖాన్ ఎన్నికల సమయంలో మోసాలకు పాల్పడి ఇప్పుడు జెండా పక్కన పెట్టి ప్రాణరక్షణ కోసం ప్రాకురాలుతున్నాడు. ఇక అక్రమ సంపాదనకు అడ్డాగా మారిన టోల్గేట్లు, వందల కోట్ల గోవుల అక్రమ రవాణాపై సువేందు అధికారి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ బారికేడ్లను బద్దలు కొట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరి గ్యాంగ్స్టర్లు, రౌడీ షీటర్ల భరతం పట్టేందుకు బుల్డోజర్ అస్త్రం సిద్ధమైంది. అక్రమంగా నిర్మించిన కోటలను కూల్చివేస్తామని పోలీసులు హెచ్చరించడంతో మాఫియా సామ్రాజ్యంలో వణుకు మొదలైంది. కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. తాజాగా
సిలిగిరి మున్సిపాలిటీ కార్పొరేషన్ పాలక మండలి తమ పరిధిలో గ్యాంగ్స్టర్ల ఇళ్లను కూల్చాలని కబ్జా చేసిన సర్కారు స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగించేందుకు తమకు కనీసం 15 బుల్డోజర్లు పంపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బెంగాల్ వీధుల్లో బుల్డోజర్ అడుగు పెట్టింది అంటే అక్రమార్కులు పాపం పండినట్టే. ఎందుకంటే అక్రమంగా నిర్మించినవన్నీ కూడా 1, 2 కాదు కొన్ని వందల వేలల్లో ఉన్నాయని చెప్పి వస్తున్న రిపోర్ట్స్. మరి ఈ నేపథ్యంలో అక్రమాలన్నింటినీ కూడా సక్రమం చేసే పనిలో బుల్డోజర్ పడింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ పేరెత్తితేనే వణుకు పుట్టించే పరిస్థితి నెలకొంది. ఇంకా బెంగాల్లో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎక్కడ బుల్డోజర్ వెళ్ళిందో అక్కడ వాళ్ళ పని అయిపోయినట్టే. మరి పట్టణాల్లోనే కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరిలోనూ కబ్జాదారుల భరతం పట్టాలని జనం నినదిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రక్షాళన మాత్రంగా కనిపించట్లేదు. దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్. సరిహద్దుల్లో దేశద్రోహులతో చేతులు కలిపి డ్రగ్స్, నకిలీ నోట్లు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న గ్యాంగ్స్టర్ల కోసం వేట మొదలైంది. ఒకటి కాదండి, డ్రగ్స్, అక్రమంగా డబ్బు తరలింపులు, రవాణాలు, అన్ని రకాలుగా కూడా బెంగాల్ని ఎంత దారుణంగా తయారు చేయాలో అంత దారుణంగా తయారు చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని స్థితికి బెంగాల్ని తీసుకువెళ్ళారట ఈ 15 సంవత్సరాల్లో. దీని మీద అందుకనే కేంద్రం కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఎలాంటి ఉపద్రవాలు కూడా ఎదురు కాకుండా ఉండే విధంగా ఎవరైతే అక్రమ చొరబాట్లు అవనియండి, లేకపోతే అక్రమదారులు అవనియండి, లేకపోతే ఈ మాఫియాలు అవనియండి, ఈ గ్యాంగ్స్టర్లు అవనియండి, ఎవరిని కూడా ఒక్కడిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి దొరకనోళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఏం చేయడానికైనా సరే ఫుల్ పవర్స్ అందించేసిందట. మరి డ్రోన్ల సహాయం, ఎందుకంటే దీన్ని ఏ రకంగా కనిపించాలి? డ్రోన్ల సహాయంతో అంగులు జల్లెడ పడుతున్నాయట భద్రతా బలగాలు. మామూలుగా ఎక్కడ దాక్కున్నారో ఏంటో ఇవన్నీ కూడా కొద్దిగా కష్టంగా ఉంటాయి. సొరంగాలు తవ్వుకున్నారట. వేరే దేశానికి సొరంగాల మార్గం ద్వారా వీళ్ళు కొన్ని రవాణా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందంటే 15 సంవత్సరాలు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించారు. సో వాటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. అందుకని డ్రోన్ మంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ డ్రోన్స్ ఏం చేస్తున్నాయి? ఎవరు ఎక్కడ దాక్కున్నారు, ఏ ప్రాంతాల్లోకి వెళ్తారు, మనుషులు కూడా దూరని ప్రాంతాల్లో డ్రోన్లు జల్లెడ పడుతున్నాయి. ఎక్కడైనా సరే చిన్న ఆచూకీ లభించిందో వాళ్ళ పని అయిపోయినట్టే. ఆ రకంగా ఒక స్పెషల్ ఆపరేషన్ ఇప్పుడు బెంగాల్లో కొనసాగుతుందని. మరి అనేక మంది గ్యాంగ్స్టర్లు, అక్రమ చొరబాటుదారుల రహస్య సొరంగాలు, అడవుల మార్గాల ద్వారా బంగ్లాదేశ్కు పారిపోతున్నట్లు డ్రోన్ల నుంచి ఇన్పుట్స్ వస్తున్నాయట. మరి అటు బంగ్లాదేశ్ పాలకుల నుంచి వస్తున్న రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో సరిహద్దు కంచెను మరింత పటిష్టం చేయాలని డిమాండ్ ఇప్పుడు మిన్నంటుతుంది. ఆ రకంగానే ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగ్లా సరిహద్దులో యుద్ధ వాతావరణం నేడు కనిపిస్తుంది. మొత్తానికి బెంగాల్లో ఒక చీకటి అధ్యాయం ముగిసి ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఊపందుకుంది. సువేందు సర్కార్ తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు బెంగాల్ను ప్రశాంతంగా మారుస్తాయా, లేక ఈ రాజకీయ చదరంగం మరిన్ని అర్లలకు దారితీస్తుందా? ఇక గ్యాంగ్స్టర్ల వేటలో ఇంకా ఎలాంటి నిజాలు బయట పడతాయి అన్నది అందరూ ఎదురు చూస్తున్న అంశాలు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు కదా, 15 సంవత్సరాల నుంచి అడ్డు అదుపు లేకుండా అక్రమాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఎంత వేళ్ళూరుకుపోయి ఉన్నారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, అడవుల్ని జల్లెడ పడుతున్నారు. మరొకటి, సొరంగాలన్నీ కూడా ఎక్కడికక్కడ మూసివేయబడుతున్నాయి. సొరంగాల ద్వారానో లేకపోతే అడవుల ద్వారానో ఏవైనా అక్రమార్కులు జాడలు కనిపిస్తే దాన్ని డ్రోన్లతో పసిగడుతున్నారు. కరెక్ట్గా ఆ పాయింట్ చూసి మూడో కంటికి తెలియకుండానే పని కానిచ్చే విధంగా కూడా చర్యలు చేపడతారట అవసరమైతే. ఎందుకంటే దేశ భద్రతకి సంబంధించిన అంశం. ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, లేకపోతే కొంతమంది గ్యాంగులకో, కొంతమంది వ్యక్తులకో సంబంధించిన అంశం కాదు. దేశ భద్రత దృష్ట్యా బెంగాల్ చాలా డేంజర్ జోన్లో ఈ 15 సంవత్సరాల నుంచి ఉందని ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ ఒక్కొక్కటి పంపిస్తుంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయట. దేశంలో ఎక్కడా లేని పరిస్థితి ఈరోజు బెంగాల్లో ఉందట. అందుకనే డ్రోన్లు, కంచె, అవసరమైతే ఆర్మీ, స్పెషల్ కమాండర్స్ ఎవరిని కావస్తారని అవసరమైతే హెలికాప్టర్లు కూడా దింపడానికి సిద్ధంగా ఉండట. సో డ్రోన్లలో చాలా కీలకమైన సమాచారం ఒక్కొక్కటి అందుతుంది. ఏ ప్రాంతంలో ఎవరి నివాసాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో అక్రమార్కులు చొరబడే అవకాశం ఉంది, ఏ స్వరంగాల ద్వారా వస్తున్నది, పాకిస్తాన్కి దీనికి ఉన్న లింకులు ఏంటి, అసలు బంగ్లాదేశ్ ఎందుకు ఈ రకంగా కొంతమంది అక్రమార్కుల్ని ఇండియా వైపు తోలుతున్నది, ఎలాగా వెస్ట్ బెంగాల్ ద్వారా. సో వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉంటారా? అక్కడ ఉండరు. అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నారు, అక్రమంగా ఐడి కార్డులు
సిద్ధం చేసుకుంటున్నారట. ఆధార్ కార్డులు సిద్ధం చేసుకుంటున్నారు. ఎంత దారుణం అండి! పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దొంగ ఆధార్ కార్డులను సృష్టించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అల్లర్లు సృష్టించడమో, అరాచకాలు చేయడానికో వాళ్ళు ముందుకు సాగుతుంటే దాన్ని చూస్తూ ఊరుకుంటుందా దేశం? భారతదేశం? ప్రతి పౌరుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంతమంది చొరబాటుదారులు వచ్చారన్నది ఇప్పటికొచ్చి లెక్క పూర్తిగా తెలియట్లేదు. వచ్చారన్న సమాచారం మాత్రమే అందుతున్నది. కానీ చాలా డేంజర్ సెల్స్ అన్నీ కూడా ఉన్నట్లుగా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరే లేకపోతే సేఫ్. ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంటి? అందుకని సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మన పరిసర ప్రాంతాల్లో ఎవరు తిరుగుతున్నారు? ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా ఒక్క బెంగాల్ ప్రాంతం అనే కాదు. వాళ్ళు బెంగాల్లోనే టెస్ట్ వేస్తారని అనుకోవడానికి వీలు లేదు. వేరే ప్రాంతాలకు రావచ్చు, వేరే రాష్ట్రాలకు కూడా రావచ్చు. మనకు అనుమానాస్పదంగా తిరిగే వాళ్ళు కానీ లేకపోతే మనతో పాటు కలిసి వాళ్ళ బిహేవియర్ ఏ రకంగా ఉంటుందో కొంతమందితో కలిసిపోతుంటారు, కొంతమందితో మూవ్ అయిపోతుంటారు, ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా ఉంటుంటారు. కానీ వాళ్ళని ఎంతో కొంత ఒక కన్ను వాళ్ళ మీద వేస్తే ఎక్కడో దగ్గర ఏదో లింక్ దొరుకుతుంది. తప్పు చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మామూలుగా ఏదో బ్రతుకు తెరువు కోసం వచ్చో, కష్టపడడానికి వచ్చో, ఏమీ లేకుండా వచ్చో అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇది చాలా డేంజరు, దేశానికి ప్రమాదం. సో బెంగాల్లో ఎన్ని చర్యలు చేసినప్పటికీ కూడా, ఎంత ఉక్కుపాదం మోపినప్పటికీ కూడా ఇంకా కొత్త కొత్త అంశాలన్నీ వెలుగు చూస్తున్న ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా డేంజర్ ఆపరేషన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆ వచ్చిన వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, దొంగ ఆధార్ కార్డులతో ఎవరెవరు చలామణి అవుతున్నారు, వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారు, ఏ ట్రావెల్స్ వెళ్ళారు. సో ఇవన్నీ కూడా నిఘా వ్యవస్థ పూర్తి స్థాయిలో వాళ్ళ డేటా అంతా ఒకటే లాగుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం వేరు, ప్రభుత్వం కనుసన్నల్లోనే కొంతమంది అధికారులు ఉంటుంటారు కాబట్టి వాళ్ళు ఎవరో కూడా డేర్ చేసేవారు కాదు. దీది అంటే అంత భయభక్తులతో పెట్టింది 15 సంవత్సరాల పాటు. సో ఇప్పుడు ఆడ ఆటలు సాగే పరిస్థితి కనిపించట్లేదు. దీది అవనియండి, ఎవరు అవనియండి, ఎంత తోపుగాళ్ళు, ఎంత తురుముగాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాళ్ళ బేరానికి వస్తున్నారు, కంటికి కనిపించకుండా మాయమైపోతున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది ఇన్ఫార్మల్ రూపంలో కొన్ని అంశాలన్నింటినీ కూడా వీళ్ళ డేటా అంతా తీసుకుని ఏ ప్రాంతాల్లో ఎవరు ఉన్నారు, ఎలాంటి అరాచకాలు చేసే అవకాశం ఉన్నది, మొత్తం డేటా అంతా కూడా హోంశాఖ చేతుల్లోకి వెళ్ళిందట. అందుకనే చాలా సీరియస్గా ఫోకస్ బెంగాల్ మీద పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉండే విధంగా అక్రమ చొరబాట్లు అవనియండి, అరాచకాలు చేసే వాళ్ళు అవనియండి, ముష్కరులు అవనియండి, ఏడు పారేసే పనిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అడుగులు స్పీడ్ అందుకున్నాయి. ఇదే నేపథ్యంలో సువేందు అధికారి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే ఆయనకు పట్టున్న ప్రాంతం బెంగాల్ ప్రాంతంలో అణువు సువేందు అధికారికి అన్నీ తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు సీఎం అయ్యాడు కాబట్టి ఎక్కడి నుంచి ఏ తప్పు జరుగుతున్నదో ఆయన కళ్ళు దాటి పక్కకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆయన ఫోకస్ అంతా కూడా దాని మీద ఉంది కాబట్టి అవన్నీ కూడా క్లోజ్ అవుతున్నాయి. సో బెంగాల్ ప్రశాంతంగా మరికొన్ని రోజుల్లో ఉండబోతుంది అని చెప్పి ఒక సందేశాన్ని అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి దీదీ అవనియండి, లేకపోతే వాళ్ళ గ్యాంగ్స్టర్లు అవనియండి, వాళ్ళ ఫాలోవర్స్ అవనియండి, తప్పు చేసే వాళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్లకు వెళ్తున్నారు. ఏ గ్రౌండ్లకు వెళ్ళినా సరే వాళ్ళని ఉపేక్షించేది లేదు, పట్టుకు లాక్కొస్తాం అని చెప్పి వీళ్ళు శపథాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.